ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మీడియా మంత్రాలో ప్రస్తావిస్తున్న అంశం ప్రణీత్ హనుమంతు. ప్రణీత్ హనుమంతు అనబడే ఓ ప్రబుద్ధుడి గురించి. ఎవరి ప్రణీత్ హనుమంతు? ఎక్కడుంటాడు? ఏమిటి వీడి కాంట్రవర్సీ? బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వీడిని అరెస్టు చేయడానికి మన 2 తెలుగు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నం ఏంటి? మొదలగు విషయాలు తెలియజేయడానికి ముందు మాదొక విన్నపం. మీరింకా మీడియా మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో లేటెస్ట్ విషయాలను తెలుసుకోండి. ఈ ప్రణీత్ హనుమంతు మనకు తెలుగువాడు అని చెప్పుకోవడానికి మొదట సిగ్గుపడుతున్నాం. అంతకు మించి మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అని చెప్పడానికి ఇంకా సిగ్గుపడుతున్నాం. ఈ వెధవ చేసిన పనికి తల్లిదండ్రులు నిందించడం కూడా భావ్యం కాదు. ప్రణీత్ ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. వీళ్ళ అన్నయ్య కూడా అమెరికాలో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఇక ప్రణీత్ కుమార్ ఉన్నత చదువులు చదివినంత మాత్రాన సరిపోదు. ఆలోచన విధానం, చేస్తున్న పని కూడా ఉన్నతంగా ఉండాలి. ఈ చెత్త వెధవ వావి వరుసలు లేకుండా అతి జుగుప్సాకరమైన రీతిలో డార్క్ కామెడీ రోస్ట్ వీడియోస్ అనే పేరుతో ఎవరి మీద పడితే వాళ్లపైన, వాళ్ళ వీడియోలు, రీల్స్ పైన తనకు నచ్చిన రీతిలో ఇంకో 2-3 లుచ్చాగాలను పోగేసుకొని ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేస్తుంటాడు. ఈ ప్రణీత్ హనుమంతు pitchkadalu.com పేరుతో వెబ్సైట్ స్టార్ట్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో ఈ పనికిమాలిన కామెంట్స్ చేస్తూ 50,000 మంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నారు. లేటెస్ట్గా ఒక 40 ఏళ్ల తండ్రి తన 4 ఏళ్ల కూతురితో సరదాగా చేసిన వీడియోపై చెత్త గ్యాంగ్ డార్క్ కామెడీ అనే పేరుతో వావి వరసలు లేకుండా అతి జుగప్సాకరమైన రీతిలో విచ్చలవిడిగా చెప్పడానికి వీలు లేని అసభ్య పదజాలాలతో కామెంట్స్ చేశారు. ఈ చెత్తనా కొడుకులు చేసిన పనికి ఆవేశం ఆపుకోలేకపోతున్నా. ఈ సభ్య సమాజంలో ఈ నీచుడు చేసిన పనికి ఏ శిక్ష వేసినా సరిపోదు. ఈ ప్రణీత్ కుమార్ ఈ మధ్యనే సుధీర్ బాబు నటించిన హరోం హరా అనే సినిమాలు కూడా కనిపించాడు. మెగా హీరో సాయిధరం తేజ్ వీడి దరిద్రపు వీడియోలకు స్పందించి ఈ చెత్త పురుగుని సమాజం నుండి పారివేయాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు, ఉప ముఖ్యమంత్రులకు, డీజీపీలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ఆదేశించడం జరిగింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్, నారా రోహిత్, ఖుష్బు మరెందరో ప్రముఖులు ఇది నీచం, ఈ సంస్కృతికి ముగింపు పలకాలని సోషల్ మీడియాలలో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా గారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ప్రణీత్ హనుమంతుతో పాటు మిగతా వారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, రాష్ట్ర ప్రజల భద్రతకు, మరీ ముఖ్యంగా చిన్నారుల భద్రతకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలియజేశారు. ఇదిలా ఉంటే తన కామెంట్స్పై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వస్తున్న నేపథ్యంలో వీటికి కారణమైన ప్రణీత్ హనుమంత్ బేషరతు క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. తను కావాలని అలా మాట్లాడలేదని, డార్క్ కామెడీ చేద్దామనుకుంటే తప్పుగా అర్థం చేసుకున్నారని కాస్త వ్యంగ్య ధోరణిలో క్షమాపణలు చెప్పుకున్నాడు. ఈ సోషల్ సైకోలను వెంటనే సోషల్ మీడియా ద్వారా బహిష్కరించాలని, కఠిన శిక్షలు వేయాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మీడియా మంత్ర కూడా ఆశిస్తుంది. ఫన్ హనుమంతు అనే వీడి యూట్యూబ్ ఛానల్ని గతంలో మన తెలుగు ప్రముఖ యాంకర్ సుమ ప్రమోట్ చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.